అందరికీ నమస్కారం. ఈరోజు మనం మిథున రాశిలో పుట్టిన వాళ్లకు ఇప్పుడు జరిగిన శని వక్రస్థితి ఫలితం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. శనిదేవుడు మీకు కుంభరాశిలో ఉండటం మంచిది. ఎందుకంటే శనిదేవుడు మీకు భాగ్యాధిపతి, భాగ్యస్థానంలో ఉండటం మంచిది. అయితే అక్కడ మనకి శనిదేవుడు వక్రించడం వల్ల ఆ ఫలితం అనేది కొంచెం మారుతుంది. కొన్ని విషయాలు కొంచెం డిలే అవ్వటము, మీరు చేసే ప్రయత్నానికి ఫలితం రాకుండా పోవటం, మీరు ఏదైనా ఒక పని కోసం పోతారు, ఆ పని జరగదు. సో అలాంటి కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు మీరు ఫేస్ చేసేకి అవకాశాలు ఉన్నాయి. మీరు నిదానంగా ఉండవలసిన సమయం ఇది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. దాంతోపాటు మీ యొక్క లాభస్థానాన్ని శనిదేవుడు చూడటం వల్ల కొన్ని ఫెయిల్యూర్స్ని మీరు ఫేస్ చేసే కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏదైనా కొత్త ప్రయత్నం చేస్తున్నారంటే మాత్రం ఈ యొక్క 4.5 months తర్వాత మీరు ప్రయత్నం చేస్తే మంచిది. లేదు, నాకు చాలా విల్ పవర్ ఉంది, నేను ఏదైనా సాధిస్తాను, ఎటువంటి ఫెయిల్యూర్ వచ్చినా కూడా నేను దాన్ని కూడా ఒక మోటివేషన్గా తీసుకుంటాను అంటే మాత్రం మీరు ప్రయత్నం చేయొచ్చు. మీకు శనిదేవుడి యొక్క తృతీయ దృష్టి మీ యొక్క లాభస్థానం మీద ఉండటం వల్ల మీ యొక్క గోల్, అంబిషన్, సక్సెస్ అనేది కొంచెం డిలే అవుతుంది. అందులో మీరు కొంచెం సఫర్ అయ్యేలాగా కనిపిస్తుంది. ఉంటుంది. ఒక 4.5 months తర్వాత శనిదేవుడు వక్ర నివర్తి అనేది జరుగుతుంది. ఆ వక్ర నివర్తి తర్వాత మీకు నార్మల్గా ఇన్ని రోజులు మీకు ఎలా ఉంటుందో అలానే మీరు ఫేస్ చేస్తారు లైఫ్ని. అలానే శనిదేవుడి యొక్క సప్తమ దృష్టి మీ యొక్క తృతీయ స్థానం మీద ఉండటం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ హెల్ప్, మీకు ఎవరైనా సడన్గా వచ్చి ఒక హెల్ప్ చేయడం లాంటివి, ఎదుటి వాళ్ళు ఎవరని కూడా తెలియదు వాళ్ళని, కానీ వచ్చేసి వాళ్ళు మీకు హెల్ప్ చేయడం లాంటివి కూడా జరుగుతుంది. సో మీరు వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ హెల్ప్ని మీరు ఎదురు చూడొచ్చు. అలానే మీ యొక్క రోగస్థానాన్ని శనిదేవుడు చూడటం వల్ల మీకుండే రోగాలు అన్నీ కూడా నయం అవుతుంది. అంటే ఈ పీరియడ్ అనేది మీకు ఎలా ఉంటుందంటే పాజిటివ్ ఉండదు, నెగటివిటీ ఉండదు. మీకు ఆల్రెడీ ఉన్న నెగటివిటీస్, పాస్ట్లో జరిగిన కొన్ని అనవసరమైన సమస్యలు ఉంటుంది కదా, ఆ సమస్యలన్నీ కూడా మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయ్యే సమయం ఇది. సాల్వ్ అవుతుంది. అన్ని సమస్యలు కూడా మీకు సాల్వ్ అయ్యే ఒక అవకాశం అనేది ఈ వక్రగతిలో మీకు తప్పకుండా ఉంటుంది. మీ యొక్క హెల్త్ రిలేటెడ్ కావచ్చు, లేదా మీ యొక్క ఎనిమీస్, శత్రువులు లేకుండా పోవటం, శత్రు నాశం అవ్వటం, సో అలాంటివి మీకు జరుగుతుంది. లోన్ విషయాల్లో కూడా మీకు సక్సెస్ వస్తుంది. లోన్ తీసుకోవటము, లోన్ కేస్, ఏదైనా ఒక కోర్ట్ కేస్ లాంటివి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. లేదా అటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. సో ఓవరాల్గా మీకు వచ్చేసి పాజిటివ్ లేదు, నెగటివ్ లేదు, నార్మల్గా ఉంది. మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయ్యే సమయం ఇది. సో ఇదన్నమాట, మీకు మిథున రాశి లేదా మిథున లగ్నానికి కూడా ఇది మ్యాచ్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.